హాయ్ గాయ్స్, వీఆర్ బ్యాక్ విత్ ఎ ట్రావెల్ వ్లాగ్. ఎస్, మేమైతే ట్రిప్కి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళామా అని అనుకుంటున్నారా? కూర్గ్ వెళ్ళామండి. బెంగళూరు టు కూర్గ్ ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్. మేమైతే ఇన్నోవా బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. మాకైతే ఆల్మోస్ట్ 5 అవర్స్ అయితే పట్టింది రీచ్ అవ్వడానికి. మేము మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే మిల్కి నిద్రపోతుంది. జస్ట్ అప్పుడే లేచి చూస్తుంది ఎక్కడున్నామా అని చెప్పి షాక్ అయిపోయి. ఫస్ట్ అయితే మేము బైలప్పే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే దాని ఎంట్రన్స్. ఇక్కడ నుండి ఇలా లోపలికి వెళ్తూ మధ్యలో కొన్ని వీడియోస్ తీసుకొని అండ్ కోసం పిక్స్ తీసుకొని అలా మిల్కిదో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. చూసేయండి మీరు కూడా. ఇదేనండి బైలప్పే గోల్డెన్ టెంపుల్. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడైతే మనకి 2 కళ్ళు చాలు, అంత బాగుంది. చాలా పెద్ద బుద్ధుడి స్టాచ్యూ ఇక్కడైతే. ఇక్కడైతే వాళ్ళకి ఏదో రిచువల్ అయితే ఉంది. అందరూ వచ్చి కూర్చొని ప్రేయర్ లాగా ఏదో చేస్తున్నారు. ఇతనైతే అక్కడ ప్రసాదాలు అనుకుంటా స్వీట్స్ అయితే తీసుకెళ్ళి బయట బాస్కెట్లో అయితే వేసేస్తున్నారు. బట్ ఎందుకో అయితే మాకైతే అర్థం కాలేదు. మిల్కీ అయితే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసింది. తనకి ఊహ తెలిసిన తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అయితే ఇదే. సో చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంది.
ఇక్కడ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్లేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ మాదైతే దర్శనం అయిపోయింది అండ్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బయట అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి అండ్ ఊరికి అలా వెళ్ళి జస్ట్ అలా ఒక లుక్ వేసేసుకున్నాం. మిల్కీ అయితే అన్ని బాల్స్ కార్స్ ఇవి అడుగుతుంది, బట్ ఏమీ కొనుక్కోలేదు. అక్కడైతే ఏం చూపించినా వద్దు 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 అని చెప్తుంది. నెక్స్ట్ అయితే నిసర్గధామకు వచ్చేసాము. నిసర్గధామ అనేది ఒక ఫన్ పార్క్. అక్కడ బయట అయితే మిర్రర్ హౌస్ సమ్ 12D అలాంటివి ఉన్నాయి. మిర్రర్ హౌస్కి అయితే వెళ్ళాము. మిల్కీకి అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అక్కడ గ్లాసెస్ మీద మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండడానికి వాళ్ళైతే గ్లౌజెస్ ఇచ్చేసారు. మేము వేసుకుంటే మిల్కీ నాకు నాకు అని తను కూడా వేసుకుంది. మిర్రర్ హౌస్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అవుతుంది. యూజువల్గా అయితే అక్కడ బోటింగ్ ఉంది, బట్ ఆ రోజు వాటర్ ఫ్లో మరి హెవీగా ఉండడం వల్ల బోటింగ్ అయితే క్యాన్సిల్ చేసేసారు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా, సో నేను కూడా హ్యాంగ్ అవుదామని అనుకున్నాను. బట్ మళ్ళీ హ్యాంగ్ అయితే కింద పడిపోతే అసలే నాకు స్విమ్మింగ్ కూడా రాదులే అని చెప్పి ఇలా హ్యాంగ్ అయ్యాను. లేదు జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇక్కడ ఆ ప్లేస్కి ఒక రూట్ మ్యాప్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు కొన్ని స్టాట్యూస్ అలాంటివి అయితే ఉన్నాయి. ఇదైతే బర్డ్స్ పార్క్. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. మిల్కీ ఇక్కడ హెన్ చూసి చిక్కి 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 అనేది అంటుంది. బర్డ్స్ని మనం పైన ఎక్కించుకొని అలా ఫొటోస్ దిగడానికి అయితే అక్కడైతే సెపరేట్ టికెట్ తీసుకోవాలి. నాకైతే కొంచెం భయం, సో సాయి ఒక్కటే ట్రై చేశాడు. బర్డ్స్కి ఫీడింగ్స్కి గ్రెయిన్ యూజ్ చేస్తారు కదా, సో ఆ గ్రెయిన్స్ మన హ్యాండ్స్ మీద అలా వాళ్ళు వేస్తే కొన్ని గ్రూప్ ఆఫ్ బర్డ్స్ వచ్చి మన హ్యాండ్స్ మీద అలా వాళ్తున్నాయి. ఇదైతే మెకావ్. ఇదైతే కొంచెం వెయిట్ కూడా ఉంది. నాకైతే ఇది చేసే సౌండ్స్ అయితే కొంచెం వైల్డ్గా అనిపించాయి. ఇక్కడైతే కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. జిప్ లైన్ అయితే ట్రై చేసాం నేను సాయిత్రం. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అనిపించింది. నెక్స్ట్ అయితే హారంగి రిజర్వాయర్కి వచ్చేసాము. చాలా వాటర్ ఉన్నాయి అసలు ఇక్కడ. వాటర్ని చూసి మిల్కీ అయితే చాలా ఎగ్జైట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో అయితే ఒక గ్రూప్ పిక్ తీసుకొని అలా డే 1 అయితే ఎండ్ చేసేసాము.